ఓకే, ఈరోజు చక్కని తెలుగు రాత కోసం కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకుందాం, కొన్ని స్కిల్స్ చెప్పుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను తెలుగు అక్షరాలకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ రాస్తాను. సో మీరు ఈ పెద్ద సున్నా బేసిక్ ఉంది. ఈ పెద్ద సున్నాను రాయడం వల్ల మీరు రాని అక్షరం కానీ యానే అక్షరం కానీ ఇలా చూసినట్లయితే, మరియు ఠానే ఒత్తుట అక్షరం కానీ ఇటువంటి రాయగలుగుతారు. ఈ పెద్ద సున్నాను ఆధారంగా చేసుకొని చాలా అక్షరాలు ఉంటాయి. అలాగే మీరు ఈ చిన్న సున్నాను చూసినట్లయితే, ఇది మీరు ఫా రాసినప్పుడు కానీ, ఒత్తు ఫా రాసినప్పుడు కానీ, షా రాసినప్పుడు కానీ, లేక మా రాసినప్పుడు కానీ, ఇలా చాలా సార్లు చిన్న సున్నా ఉపయోగపడుతుంది. చిన్న సున్నా సరిగా ఉండడం వల్ల, సరిగా చుట్టడం వల్ల తెలుగు రాత గుండ్రంగా ఊపడుతుంది. అలాగే చిన్న సున్నా మీరు ఇలా దీర్ఘం రాసినప్పుడు కానీ, ఇలా గుడి రాసినప్పుడు కానీ, గుడి దీర్ఘం కానీ, ఓత్వం కానీ, ఓత్వం దీర్ఘం కానీ, భావత్తు కానీ, వావత్తు కానీ ఇలా రాసినప్పుడు చిన్న సున్నా ఉపయోగపడుతుంది. చిన్న సున్నా సరిగా రాసినప్పుడు మాత్రమే తెలుగు రాత చక్కగా వస్తుంది. తెలుగు రాత చక్కగా గుండ్రంగా ఉన్నది అనిపించాలంటే ఈ చిన్న సున్నాను చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ చిన్న సున్నాను సరిగా రాయకుండా మనం ఏం చేస్తుంటాం, భావత్తు ఇలా ఉంది, ఇలా రాయడం, వావత్తు ఇలా ఉంది, ఇలా రాయడం, దీర్ఘం ఇలా ఉంటుంది, ఇలా ఇవ్వడం, ఇలా నిర్లక్ష్యంగా రాయడం వల్ల, చిన్న సున్నాను సరిగా చుట్టకపోవడం వల్ల తెలుగు రాత చక్కదనం, గుండ్రందనం అనేది కోల్పోతుంది. ఓకేనా?